మై ఛానల్. మై నేమ్ ఇస్ జయత్ అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మీషో కుర్తా సెట్ హాల్ అని. ఇవి కుర్తా సెట్ ప్రైస్ వచ్చేసి 300 నుంచి స్టార్ట్ అవుతాయి. 300 నుంచి 500 లోపలే ఉంటాయి అన్నమాట. అంటే 300 to 450 500 అలా ఉంటుంది. కానీ అన్ని కుర్తా సెట్ మెటీరియల్ వచ్చేసి రేయాన్ కాటన్ అనమాట. క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఎవ్రీ గర్ల్ మస్ట్ కుర్తా సెట్స్ అనమాట. ఇవి కుర్తా సెట్ వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట. బ్రౌన్ బిస్కెట్ రెడ్ కలర్ ఈ 3 కాంబినేషన్లో ఉంటుంది. మొత్తం వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అనమాట. బాటమ్ వచ్చేసి ప్లాజో ఇచ్చారు. అలాగే దాని వేస్ట్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అనమాట. కుర్తాకి అయితే ఏ డిజైన్ ఇచ్చారో సేమ్ అదే ప్యాటర్న్ ఇచ్చేసారు అనమాట. ప్లాజో కూడా చాలా కంఫీగా ఉంటుంది. అలాగే కుర్తా విషయానికి వస్తే కుర్తా కొంచెం కలర్ పోయినట్టు అనిపిస్తుంది. సో అది కొంచెం ఆలోచించాలి. కొంచెం ఈ కుర్తాలో ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చాడు అనమాట. గోటపట్టి వర్క్ లాగా. అలాగే ముందు ఇలా డిజైన్ ఇచ్చాడు యోగ్ పార్ట్లో. అంటే చిన్న చిన్నగానే, ఎక్కువ కూడా లేదు. అలాగే హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఈ హ్యాండ్స్ మీద కూడా గోటపట్టి వర్క్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చిన్నది మనం యోగ్ పార్ట్లో ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ అదే డిజైన్లో ఇచ్చాడు అనమాట. సో దీని మెటీరియల్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అనమాట. అంటే కాటన్ కానీ అలాగే సిల్క్ కానీ రెండు మిక్స్ అయి ఉంటుంది కదా, అలా ఉంటుంది. కానీ ఎంత కంఫర్ట్గా ఉంటుంది అంటే మనం ఒకసారి ఒంటి మీద వేసుకున్న తర్వాత కొంచెం కూడా గుచ్చుకున్నట్టు ఉండదు. కానీ దీని కుర్తా లెంత్ వచ్చేసి మనకు మోకాలు కిందకు వస్తుంది. అంటే పాకిస్తానీ కుర్తా స్టైల్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట ఈ కుర్తా సెట్. అలాగే ఇది నాకు వచ్చేసి 300 ఎంత పడ్డది, 330 అలా పడ్డది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ బెస్ట్ అండ్ అఫోర్డబుల్ కుర్తా సెట్స్ కావాలంటే ఇది నెంబర్ 1 అని చెప్తాను. లుక్ వైజ్ కానీ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సెకండ్ కుర్తా సెట్ వచ్చేసి ఇదనమాట. పర్పుల్ ఇంకా వైట్. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్, ప్యూర్ కాటన్. అలాగే ముందు యోగ్ పార్ట్లో ఇలా వీ షేప్లో ఇచ్చాడు అనమాట. చిన్న చిన్న కాటన్తో డిజైన్ ఇచ్చాడు. అలాగే హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ కూడా యోగ్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో సేమ్ ఇక్కడ కూడా అలాగే చిన్న కాటన్ మెటీరియల్తో ఇచ్చారనమాట. అలాగే దీని మెటీరియల్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్. కానీ ఇది చాలా థిన్ ప్లస్ సీత్రూ మెటీరియల్. ఇది కంఫర్టబుల్గానే ఉంటుంది. కానీ సీత్రూ అయితే మనకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ కుర్తా సైజ్ వచ్చేసి సేమ్ మోకాల కన్నా కొంచెం కిందగా ఉంటుంది. పాకిస్తానీ కుర్తాస్ అలాగే సేమ్ ఫస్ట్ కుర్తా ఎలాగో అలాగే లెంత్ ఉంటుంది. ఇది కూడా నాకు అరౌండ్ 300 పడ్డది. ఇది మీరు లుక్ బాగుంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది. కాలేజ్ కానీ ఆఫీస్ కానీ వేసుకోవడానికి బాగుంటుంది. దాని బాటమ్స్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారనమాట, ప్లాజోస్ ఇచ్చారనమాట. అలాగే ఎలాస్టిక్ ఉంటుంది అనమాట వేస్ట్ దగ్గర. కొంచెం ప్యాటర్న్ మారింది ప్లాజోకి వచ్చేసి ప్యాటర్న్ మారింది. అలాగే మెటీరియల్ వచ్చేసి సేమ్ మెటీరియల్, సేమ్ సీత్రూ మెటీరియల్. థర్డ్ కుర్తా సెట్ వచ్చేసి పర్పుల్ కలర్ ఉంటుంది. ఇది ఫెస్టివల్ వేర్కి కానీ ఎక్కడికైనా బయటకి వెళ్ళాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కుర్తా సెట్. క్వాలిటీ వచ్చేసి ప్యూర్ కాటన్. యోగ్ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చాడు. ఇదే హైలైట్ పాయింట్ ఈ కుర్తాలో. అలాగే హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఇచ్చారు హ్యాండ్స్. అలాగే మొత్తం టాప్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా ప్రింట్స్ ఇచ్చేసారు అనమాట గోల్డెన్ కలర్తో. ఈ కుర్తా సెట్స్ ఫెస్టివల్స్ కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా బయటకి ఒకేషన్కి వెళ్ళాలంటే నెంబర్ 1 కుర్తా సెట్. ఇప్పుడు ఏమన్నా ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనమాట మనకంటే. నెంబర్ 1 నా ఫేవరెట్ కుర్తా సెట్. దాని బాటమ్ వచ్చేసి ట్రౌజర్ ఇచ్చారనమాట. ప్లాజో కదా, ట్రౌజర్లా ఇచ్చారు. అలాగే వేస్ట్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. ఇది కూడా ప్యూర్ కాటన్. అలాగే ఇది సీత్రూ. కానీ ఒక్కసారి వేసుకున్న తర్వాత సీత్రూలా ఉండదు అనమాట. మనకి స్కిన్ కనిపించదు. అది కూడా టాప్ కూడా సీత్రూలా అనిపిస్తుంది. కానీ వేసుకున్న తర్వాత సీత్రూలా అనిపించదు. వేసుకున్న స్కిన్కి అతుక్కొనే ఉంటుంది. మనం ఇన్నర్ అంటే ఎక్స్ట్రా ఇన్నర్ వేసుకోవాల్సిన లేదు ఈ కుర్తా సెట్స్లో. ఓకే, ఇది వచ్చేసి చున్నీ అనమాట. దాన్ని చూడండి, చున్నీ మీద ఇలా డాట్ చిన్న చిన్న స్టోన్స్ మొత్తం చున్నీకి ఇదే డిజైన్ ఇచ్చేసారు. ఇదైతే చిఫాన్ అనమాట. మెటీరియల్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అసలు చున్నీ వేసుకున్నట్టు అనిపించదు అనమాట. నా ఫేవరెట్ డ్రెస్ అంటే అందుకే అన్నాను. చున్నీ బాగుంటుంది, ప్యాంట్ బాగుంటుంది. కుర్తా సెట్ వచ్చేసి నాకు 450 పడ్డది అనమాట. 450 కెన్ యూ బిలీవ్ దిస్? 450కి ఇంత మంచి కుర్తా సెట్ అదే మీరు మింత్రాలో కానీ అమెజాన్లో కానీ చూస్తే ఎంత ఉంటుంది తెలుసా? 800 పైన ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, కావాలంటే మింత్రాలో కానీ అమెజాన్ సేమ్ మెటీరియల్, సేమ్ కంపెనీ, సేమ్ అంతా సేమ్ ఉన్నా కానీ ప్రైస్ డిఫరెన్స్ మాత్రం చాలా ఉంటుంది. 4th కుర్తా సెట్ అనమాట. 3 పీసెస్. అలాగే 3rd దానిలాగే ఇందులో ఈ కుర్తా సెట్లో వచ్చేసి మనకి చున్నీ హైలైట్. ఫస్ట్ చున్నీ చూపిస్తాను ఎందుకంటే అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇది చున్నీ చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్. ఇది లుక్ వైజ్ కుర్తా సెట్కి ఇదే మెయిన్ లుక్. ఈ ప్రింట్ మొత్తము చూడండి, ప్రింట్ ఏమంటారో నాకు తెలీదు అందుకే చూపిస్తున్నాను. ఇంట్లో ఇలా ఇచ్చారనమాట థ్రెడ్ వర్క్ లాగా. సో ఇది కుర్తా గైస్. కుర్తా చూడండి, ఫ్రంట్ని ఇలా యోగ్ పార్ట్లో ఇలా చిన్నది ఇచ్చారన్నమాట నెక్ దగ్గర.
మొత్తం బ్లాక్, ఏం లేదు, ఏ ప్రింట్ లేదు, మొత్తం బ్లాక్. హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఇచ్చారు. ఏం మొత్తం ఏమి లేకుండా జస్ట్ ప్రింట్ కూడా ఏమి లేకుండా జస్ట్ బ్లాక్ ఇచ్చారు. సో ఈ మెటీరియల్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్. అలాగే ఇది మెటీరియల్ వచ్చేసి సీత్రూ, కానీ ఇది బ్లాక్ కాబట్టి మనం ఇన్నర్ వేసుకోవాలి గైస్. ఇది కొంచెం సీత్రూగానే ఉంది, ఇన్నర్ ఖచ్చితంగా వేసుకోవాలి. కానీ క్వాలిటీ విషయానికి వస్తే నెంబర్ 1 చెప్పొచ్చు, పర్వాలేదు. సీత్రూ అయినా బాగుంటుంది క్వాలిటీ. ఇది చిరాక్గా అనిపించదు, కంఫర్టబుల్గానే ఉంటుంది. బాటమ్ వచ్చేసి గైస్ ప్లాజో అనమాట. బాటము వేస్ట్ దగ్గర ఏమో ఇలా ఇచ్చారు ఎలాస్టిక్. ఇది కూడా మొత్తం ప్యూర్ బ్లాక్, మొత్తం బ్లాక్ ఇచ్చేసారంట. ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారు మొత్తం టాప్ ఇంకా ప్లాజో కూడా. ఎందుకు అలా ఇచ్చారంటే చున్నీ హైలైట్ అవ్వడానికి. సో చున్నీ హైలైట్ అవుతుంది కాబట్టి ఈ కుర్తా సెట్ ఎంత బాగుంటుందంటే ఎలిగెంట్. ఆఫీసెస్కి అయితే ఇదైతే చాలా బాగుంటుంది. ఒక ఐడి కార్డ్ వేసుకొని హెయిర్ లీవ్ చేసుకొని చిన్న జుమ్కాస్ పెడుతూ ఉంటుంది చూడండి, ఆక్సిడైజ్ది నెంబర్ 1 లుక్ వస్తుంది అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది హీరోయిన్స్ కూడా ఇలాగే వేసుకుంటారు అనమాట. ప్లెయిన్ మొత్తం ఒక కలర్ ప్యాంటు టాప్ వేసుకొని చున్నీ హైలైట్ అయ్యేటట్టు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి ట్రెండ్లో కూడా ఉందన్నమాట ఇలాగా వేసుకోవడం కొత్త సెట్స్. సో ఇది నాకు వచ్చేసి అరౌండ్ 455కి వచ్చింది, 455. సో నెంబర్ 5 అనమాట, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ గైస్. ఇందులో కూడా సేమ్ 3 పీసెస్ కుర్తా సెట్. అలాగే ఇందులో కూడా సేమ్ చున్నీ హైలైట్. చున్నీ వచ్చేసి ఇలా ఫ్లోరల్ ఇచ్చారు గైస్. ఇది మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్, మీరు చూడొచ్చు. ఇలా మొత్తం ఫ్లోరల్ ఇచ్చేసారు. ఫ్లోరల్ పింక్ కలర్, మొత్తం పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, ఆరెంజ్, ఈ 3 కాంబినేషన్లో వచ్చింది. అలాగే చున్నీ ఎండ్స్లో ఇలా ఇచ్చారనమాట, థ్రెడ్స్ టైయింగ్. ఈ చున్నీ, ఈ డ్రెస్లో కూడా చున్నీ హైలైట్ హ్యాస్ ఎ సెట్. సేమ్ కుర్తాకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. అలాగే ఫుల్ ప్రింట్ వైట్, దాంతో జిగ్జాగ్ ఇచ్చేసాడు. స్ట్రైట్ లైన్ లాగా జిగ్జాగ్గా ఇచ్చేసాడు. ఇందులో ఏం చెప్పడానికి ఏం లేదు. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్. అలాగే మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ప్లాజో కూడా ఇదే డిజైన్ ఇచ్చారు, చున్నీ హైలైట్ అవ్వడానికి. ఇలా బ్లాక్ తెలగా అది ప్లేన్, ఇది వచ్చేసి చిన్న డిజైన్ ఇచ్చారు అంతే తప్ప. దాన్ని ప్లాజో గైస్, ప్లాజో ఇచ్చారు. వేస్ట్ దగ్గర ఏమో ఎలాస్టిక్ ఇచ్చారు. చూడండి సేమ్ కుర్తాకి ఏమి ఇచ్చారు, సేమ్ ప్లాజో కూడా మొత్తం అదే ఇచ్చేసారు అన్నమాట డిజైన్. ఎందుకంటే ఇలా సేమ్ అంటే 2 ఒకేలా ఇస్తే డిజైన్ మీకు చున్నీ అనేది హైలైట్ అవుతుంది. ఈ చున్నీ డిఫరెంట్ వేలో ఇచ్చాడు కాబట్టి ఈ స్టైల్ చెప్పాను కదా, ట్రెండింగ్లో ఉందని. ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది ఈ ట్రెండ్. ఆఫీస్ అనే కదా, కాలేజ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది ఈ ట్రెండింగ్.